శంకయేల శంకరుడవు కాగా, కాలం కంటే ముందు, అంతరిక్షం ఏర్పడడానికంటే ఎంతో ముందు, శబ్దనాదానికి ముందు కేవలము ఉనికి మాత్రమే ఉంది. ఎలాంటి ఆద్యంతాలు తెలియని, ఎలాంటి రూపం లేకుండా నిర్మలమై ఉన్నది ఆ ఉనికి యొక్క చైతన్యం. ఈ చైతన్యాన్ని మన ఋషులు శివుడన్నారు, శాస్త్రజ్ఞులు విశ్వం యొక్క శక్తిగా పేర్కొన్నారు. ఈ చైతన్య శివశక్తి యొక్క సత్యాన్ని లింగోద్భవ కథ రూపంలో ఋషులు చెప్పారు. లింగోద్భవం అనేది సృష్టి మొదలైన క్షణం కాదు, సత్యదర్శనమైన క్షణం. ఈ కథలో బ్రహ్మ పైకి వెతికాడు, విష్ణువు కిందికి వెతికాడు. ఈ కథలో బ్రహ్మ అంటే మానవుల ఆలోచనల సృష్టికి ప్రతీక, విష్ణువు అంటే అర్థం చేసుకోవాలనుకునే మానవుల బుద్ధికి ప్రతీక. ఇది దేవతల ప్రయాణం కాదు, మానవులు చైతన్యం గురించి తెలుసుకోవాలనుకునే ప్రయత్నం. ఎందుకంటే ఆద్యంతాలు తెలియని చైతన్యాన్ని కొలువలేము, చూడలేము, కనుగొనలేము. అది కేవలం అనుభవించగలిగేది. ఈ చైతన్య శక్తి ఆధారమే శివస్వరూపం. అదే నేను, అదే నువ్వు. నేను మనసు కాదు, నేను శరీరం కాదు, నేను ఆలోచన కాదు. నిర్వాణ షట్కంలో ఈ సత్యాన్ని ఆదిశంకరాచార్యులు స్పష్టంగా చెప్పారు. ప్రతి మనిషిలో ఒక నిశ్శబ్ద కేంద్రము ఉంది. ఆలోచనలు ఆగే చోటు, అహంకారం కరిగే చోటు, అక్కడే శివుడు ఉన్నాడు. లింగం ఒక రాయి కాదు, ఒక గుర్తు. విశ్వానికి అక్షంలా, మన వెన్నెముకలో ప్రవహించే శక్తిలా, సృష్టి అవగాహనకు రూపం. చిదానంద రూప శివోహం శివోహం. ఇది ప్రార్థన కాదు, ఒక అనుభవం. శంకయేల శంకరుడవు కాగా, మనలోని ప్రశ్న మాయమైతే మిగిలేది చైతన్యమే. ఓం నమః శివాయ. చిదానంద రూప శివోహం శివోహం. శంకయేల శంకరుడవు కాగా.